Subscribe to Color Frames. టెస్ట్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ టీ20 సిరీస్ లోనూ ఘనంగా బోని కొట్టింది. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ తొలి ఓవర్ మేడిన్ చేసి అరుదైన ఘనత సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లో మేడిన్ తో అరంగేట్రం చేసిన మూడో భారత బౌలర్ గా మయాంక్ యాదవ్ నిలిచాడు. దీంతో ప్రపంచ క్రికెట్ లో విధ్వంసం సృష్టించేందుకు తన అరంగేట్రంతో హెచ్చరికలు పంపాడు. గతంలో అజిత్ అగార్కర్, హర్షదీప్ సింగ్ మాత్రమే ఈ రికార్డు నెలకొల్పారు. 2006లో సౌత్ ఆఫ్రికాపై అజిత్ అగార్కర్, 2022లో ఇంగ్లాండ్ పై హర్షదీప్ మేడిన్స్ తో టీ20లో అరంగేట్రం చేశారు. ఇకపోతే మయాంక్ బౌలింగ్ స్పీడ్ గురించి తెలిసిందే. గత ఐపీఎల్లో అతని స్పీడ్ చూసి బిత్తరపోయారు. తాజాగా బంగ్లాతో జరిగిన తొలి టీ20లోనూ మయాంక్ 149.9 వేగంతో బంతులు విసిరాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. బంగ్లాదేశ్ ఆటగాడు మహమ్మదుల్లా మయాంక్ అంతర్జాతీయ క్రికెట్ లో తొలి బాధితుడయ్యాడు. మొదటిసారి ఇండియన్ జెర్సీ ధరించి తన సత్తా చాటిన మయాంక్ యాదవ్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. త్వరలో మెగా వేలం జరగనుంది. ఈసారి బీసీసీఐ కూడా నిబంధనలను మార్చింది. ఏది ఏమైనా మయాంక్ ను లక్నో వదులుకునే ఛాన్స్ లేదు. మయాంక్ యాదవ్ 2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతని బేస్ ధర 20 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్ లో అతనికి ఆడే అవకాశం రాలేదు. 2023లో ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డాడు. దీంతో మొత్తం సీజన్ కు దూరంగా ఉన్నాడు. అయితే 2024లో అరంగేట్రం చేసి తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మయాంక్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. 4 ఐపీఎల్ మ్యాచ్లలో 6.99 ఎకానమీతో 7 వికెట్లు తీశాడు. బెంగళూరులో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో మయాంక్ గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి రికార్డు సృష్టించాడు. మయాంక్ యాదవ్ గంటకు 157 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతిని వేయడమే కాకుండా మంచి లైన్ అండ్ లెంత్ ను కూడా మెయింటైన్ చేశాడు. ఈ పరిస్థితిలో లక్నో అతన్ని విడుదల చేసే అవకాశం లేదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.